ఘనబాబు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మన ప్రాంతంలో అనేక థింగ్స్ ఇనాగ్రేట్ కాబట్టి అందులో మెజారిటీ నేనే ఇనాగ్రేట్ చేసుకున్నాను. కానీ అన్నిటికంటే ఇక్కడ మెయింటెనెన్స్ మాత్రం 100% ఇక్కడ లేకపోయినా ఇది కథాంతరాలు దాటి బయట ఉన్నా ఎలా పనులు చేస్తున్నారని అడుగుతూ ఉంటారు. మంచి ట్రైనర్స్ ఉన్నారు, లోపల అట్మాస్ఫియర్ కూడా చాలా చక్కగా మెయింటైన్ చేయబడుతుంది. సో మన సెంటర్లో ఇట్లా రన్ చేయడం అనేటువంటిది ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా మరీ కమర్షియల్గా ప్రాఫిట్ ఆలోచిస్తే ఈ మెయింటెనెన్స్ కష్టం, అది నాకు కూడా తెలుసు. బట్ ఆయన ఇందాక అన్నాడు సొసైటీ కూడా అందరినీ ఆరోగ్యించాలని ప్రయత్నం చేస్తున్నాను. సో దానిలో భాగంగా ముందు ఎక్స్పెరిమెంట్ అచ్యుతాపురంలో పెట్టారు. నేను అక్కడ పెట్టారంటే అనుకున్నాను. నేను దానికి అప్పుడు ఇంత నాకు హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అక్కడ చేస్తున్నారు ఏదో ఒక ప్లేస్ చేసుకొని. తర్వాత కాలంలో ఎన్ఐడి సెంటర్ ఒక ప్రామినెంట్ సెంటర్ అయిపోయింది. ఎన్ఐడి సెంటర్ విశాఖపట్నంలో ఫ్లైఓవర్ పెట్టడానికి ఇంకా పెద్ద సెంటర్ అయిపోయింది. సో రానున్న రోజుల్లో ఇంకా ఎలివేటెడ్ కారిడార్తో మెట్రో స్టేషన్ కూడా ఇక్కడ మెట్రో లైన్ కూడా రాబోతుంది. కాబట్టి వైజాగ్కి ఒక అదే ఈ ఎయిర్పోర్ట్ వెళ్ళిపోయినా భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చినా ఇక్కడ ఆ సెంటర్కి ఉండే అడ్వాంటేజ్ ఉంటుంది. చుట్టూ డిఫెన్స్ ఉన్నారు, సెంట్రల్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ ఇక్కడే, ఎన్ఎస్ఎల్ మేడం ఇక్కడే అన్నీ ఉన్నాయి, విద్యా సంస్థలు ఇక్కడే ఉన్నాయి. సో మీరు సెలెక్ట్ చేసుకుంటే ఒకప్పుడు ఆసిల్మెంట్ ఒక ఎడ్యుకేషన్ సెంటర్ అనుకుంటే అది అట్లా మళ్ళీ మనకి మన సెంటర్కి వచ్చారు. నేను ఎందుకు ఎక్కువ సెంటర్స్ అంటున్నానంటే నేను నా స్వార్థం, నా కాన్స్టిట్యున్సీ, నా ప్రాంతంలో ఏ ఫెసిలిటీ వచ్చినా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడం అనేటువంటిది, దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం అనేటువంటిది నా బాధ్యత. సో పెద్ద మాల్స్ వచ్చినా లేదా పెద్ద బ్రాండెడ్ ఒక ఆర్గనైజేషన్ వచ్చినా గోపాలపేటలో చాలా ఇనాగ్రేట్ చేసినప్పుడు నేను ఫీల్ అయ్యేది. సో ఇక్కడ జీవన శైలి మారింది, ఇక్కడ ఆ బయింగ్ కెపాసిటీ పెరిగింది. సో ఇక్కడ ఉండే అంటే వీళ్ళు ఉండేటువంటి జీవన ప్రమాణాలు పెరిగినాయనే గౌరవపడేది ఎలాంటి ఫెసిలిటీస్. మన ప్రాంతం డెవలప్ అవుతుంది అనే దానికి డెవలప్ అంటే రోడ్లు భవనాలు కాదు, ప్రజలు స్పెండింగ్ కెపాసిటీ పెరిగిందంటే వాళ్ళ ఆదాయం పెరిగాయి. సో అవి మన ప్రాంతం ఇది సెమీ అర్బన్ కాబట్టి అన్ని సిటీలోనే బీచ్ రోడ్లో లేదా ప్రైమ్ సెంటర్స్లోనే అందరూ ఇన్వెస్ట్ చేసుకుంటారు, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్. సో ఏఎఫ్సి వచ్చినా లేకపోతే మల్టీ బ్రాండ్స్ ఏదైనా ఇటువైపు రాగానే ముందు మనకి ఆ సెంటర్ కూడా డెవలప్ అవుతుందని. సో ఎడిట్ జిమ్ ద్వారా మనకి ఈ ప్రాంతం కూడా అదే సిటీ వరకు వెళ్ళక్కర్లేదు, ఒక బ్రహ్మాండమైన సిటీ ఇక్కడ ఉంది అనేటువంటి ఆ ప్యాషన్ ఉన్న వాళ్ళకి ఇది ఒక సెంటర్ అవుతుందని చెప్పి తెలియజేస్తూ డెఫినెట్గా ఈ థర్డ్ ఇయర్ అనుకోలేదు. నేను ఇంకా ఇక్కడ చాలా నుంచి ఇక్కడ ఉన్నది అనే ఫీల్లో ఉన్నాను. ఇక్కడ వచ్చిన థర్డ్ ఇయర్కే చక్కకి పేరు సంపాదించాలి, ఇంకా కంటిన్యూ అవ్వాలి, ఇంకా చైన్ ఆఫ్ థింగ్స్ రావాలి. సింగిల్ లేని అన్నింటినీ కూడా ఎడిక్టే పెట్టి ఆ బ్రాండ్ని ఆల్మోస్ట్ కంట్రీ వైడ్ తీసుకెళ్ళాలని ఇంతకు వెలగా విదేశాలు తిరుగుతున్నారు. కాబట్టి వైజాగ్ ప్రగతులు కాకుండా మీ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా అన్ని ప్రాంతాలకు విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.